గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే బిజినెస్, ఈరోజు 20th June 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ సెబిలిస్ట్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్గా గుర్తించండి. సో నిన్న మన ఇండెక్స్ యొక్క వివరాలు చూద్దాము. నిన్న నిఫ్టీ 88 పాయింట్స్ అప్తో ముగిసింది. దీనికి ప్రతి గురువారం నాడు ఎక్స్పైర్ ఉంటుంది, గుర్తించండి. బ్యాంక్ నిఫ్టీ కూడా 2 అప్తో ముగిసింది. దీనికి ప్రతి బుధవారం ఎక్స్పైర్ ఉంటుంది, అది గుర్తించండి. అండ్ సెనెక్స్ కూడా 300 పాయింట్ అప్తో ముగిసింది. మొత్తానికి లాభాల పాట ముగిసింది. మొత్తం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్ దీని సెనెక్స్ ఎక్స్పైరీ ప్రతి మంగళవారం ఉంటే గుర్తించండి. సో ఇండెక్స్ తగ్గుతుంది. ఇండెక్స్ 0.20 తగ్గింది, 2.39. మీకు చాలా చెప్పాను. అండ్ 10 to 12 మధ్య ఉంటే మార్కెట్ స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే ఇండెక్స్ అని వొలటిలిటీ చూస్తుంది. 10 to 12 మధ్య ఉంటే మార్కెట్ స్థిరంగా ఉండి మంచి గ్రోత్ ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి, గుర్తించండి. ఫారినర్స్ కూడా నేను బై చేశారు. 1,397 crores షేర్స్. మన మ్యూచువల్ ఫండ్స్ వారు కొద్దిగా ప్రౌడ్ బుకింగ్ చేసి 588 crores షేర్స్ అమ్మారు, గుర్తించండి. అండ్ యూఎస్ డౌన్స్ కూడా నిన్న రాత్రి 430 పాయింట్ అప్తో ముగితే యూఎస్ఏ నాగరికత కూడా 106 పాయింట్ అప్తో ముగిసింది. అండ్ యూఎస్ఏ ఎస్ఎంబీ పాయింట్ కూడా 32 పాయింట్స్ అప్తో ముగిసిన, గుర్తించండి. సింగపూర్ నిఫ్టీ ఈరోజు 50 పాయింట్స్ డౌన్తో వస్తున్నాయి, గుర్తించండి. సో బ్యాన్లో ఈరోజు ఒకటే షేర్ ఉంది. అంటే రేపు మండే నాడు బ్యాన్లో ఇది ఆర్బీఐ బ్యాంక్ ఉంది, ఇది ఫ్యూచర్ ఆప్షన్స్లో. సో బ్యాన్లో ఉంటే ఈ ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలుంటుంది, అమ్మడానికి ఉంటుంది. కాబట్టి కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఈ షేర్ను క్యాష్ సెగ్మెంట్లో తీసుకోవచ్చుగా, గుర్తించండి. సో బిజినెస్ వార్త ముందు కొంతమంది తెలుసు. వార్ బిట్వీన్ ఇజ్రాయల్ అండ్ ఇరాన్ ఉంది, మన రష్యా, యుక్రెయిన్, ఇండియా, పాకిస్తాన్ ఉంది. కాబట్టి కొద్దిగా సందిగ్ధం ఉంది. కాబట్టి కొద్దిగా పెట్టుబడి పెట్టేప్పుడు అస్తు చూసాలు ఎప్పుడు ఏమవుతుంటారో, కాబట్టి వాటిని మనము ముందే పసిగట్టి ఉండడం. అండ్ పెట్టుబడి కూడా ఒకసారి 100% పెట్టకుండా 50% చొప్పున పెట్టి మిగతా 50% తగ్గినప్పుడు కొంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో ఇక్కడ మనము రకరకాల పత్రిక నుంచి వచ్చిన ముఖ్యమైన ఇంపార్టెంట్ వార్తకు సంబంధించిన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది కూడా ఫండమెంటల్ షేర్స్. ఈ వార్త మూలంగా షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ముందు. సో ఎప్పుడైతే ఈ షేర్ పేపర్లో వచ్చింది కాబట్టి అంతకుముందు కొంతమంది తెలిసి ఉండి, సో మండే నాడు ఇది లాభాలు వాళ్ళు ప్రౌడ్ బుకింగ్ చేసి మనకు అంటగట్టే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే 5% ఎక్కువ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మనం వదిలేయడం మంచిది. మనం తగ్గినప్పుడు తీసుకోవడము. దీనికి ప్రతి షేర్ కూడా మన టెక్నికల్ అనాలిసిస్ ఇస్తాము. ఆ టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మనకు ఆ షేర్ కొనడానికి వీలుందా లేదో తెలుస్తుంది. కాబట్టి దీని తర్వాత టెక్నికల్ అనాలిసిస్ కూడా అందరూ చూడడానికి ప్రయత్నం చేస్తారని భావిస్తున్నాను. సో ఈనాడు ఇన్సూరెన్స్ సీకింగ్ పర్మిషన్ ఫ్రమ్ సెబీ టు ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ ఈటీఎఫ్ వచ్చింది. సో గోల్డ్ ఈటీఎఫ్లో ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టుబడడానికి లేదని దీని యొక్క ఉద్దేశం. సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సెబీ అనుమతి కోరుతున్నారు. ఒకవేళ ఇది కొడితే కూడా ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ కూడా మనం ప్రతిరోజు చూస్తున్నాము. అవి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అందులో ఆల్మోస్ట్ ఇయర్ 30% వరకు గ్రోత్ ఉంటుంది కాబట్టి. సో అవి కూడా ఒక షేర్ మార్గంగా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నట్టు దీన్ని బట్టి కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఈ వార్త ఒకే అవుతుందో అప్పుడు గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్సూరెన్స్ కంపెనీ కూడా పెట్టుబడి పెడతారు. సో దాని మూలంగా కూడా ఆ షేర్లు కూడా హెచ్చుతగ్గులోనే అవకాశం ఉంటుందిగా, గుర్తించండి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో బిఎల్ మెగా ఆర్డర్ వచ్చింది. బిహెచ్ఎల్ భారతి మన ఏబీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ 6,500 crores. ఇది అఫ్కోర్స్ ఇది కంపెనీ నష్టాలు ఉన్నా దీనికి ఆర్డర్స్ మూలంగా దీని యొక్క కంపెనీ ఆసెట్స్ మూలంగా షేర్ పెరుగుతుంది. కాబట్టి షేర్ను కూడా ఫండమెంటల్ కంపెనీ గుర్తించి తగ్గినప్పుడు తీసుకుంటే పెరుగుతుందని, ముందు పెరిగే అవకాశం ఉంటుందని నా యొక్క ఆలోచన, గుర్తించాలి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం జేఎస్డబ్ల్యూ పెయిన్స్ టు బై ఆల్మోస్ట్ 70% స్టేక్ ఇన్ అక్విజో నోబెల్ ఇండియాలో 8,986 crores పెట్టి స్టేక్ ఉంటున్నట్టు వార్త వచ్చింది. కాబట్టి జేఎస్డబ్ల్యూ గ్రూప్ బలపడే అవకాశం ఉంది. అట్లనే ఈ షేర్ కూడా బలపడే అవకాశం ఉందో గుర్తించండి. అండ్ టీ ఎక్స్పోర్ట్ నెక్స్ట్ వార్త. టీ ఎక్స్పోర్టర్స్ కాషస్లీ ఆప్టమిస్టిక్ యాజ్ ఇజ్రాయల్ ఇరాన్ సీజ్ ఫైర్ లిఫ్ట్స్ డిమాండ్. సో సీజ్ ఫైర్ ఇజ్రాయల్ ఇరాన్ ముగిసిన సీజ్ ఫైర్ అవుతుంది కాబట్టి టీ ఎక్స్పోర్ట్ మన ఇండియా నుంచి టీ ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది అక్కడ. కాబట్టి టీ ఇండస్ట్రీ పెరగకుండా నేను ఇందాక ఇక్కడ జేఎస్సీ టీ చూసాను, చాలా మంచి రేట్లో ఉంది, మంచి ఫండమెంటల్ ఉంది. ఒక రీల్ పెట్టాను. ఈ షేర్ కూడా ముందు పెట్టడానికి అవకాశం ఉందిగా నాకు అనిపిస్తుంది, మీరు చూడండి. నెక్స్ట్ ఐటీసీ మీద ఒక వార్త వచ్చింది. ఐటీసీ ఎఫ్ఎంజీసీ బిజినెస్ క్లాక్స్ అండ్ కన్జ్యూమర్ స్పెండ్ సుమారు 34,000 ఎఫ్ఎంజీసీ పెట్టబోతున్న వార్త వచ్చింది. సో ఐటీసీ ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవాల్సిందిగా నేను ఒక మనవి, గుర్తించాలి. లాయ్మెంట్ ప్రకారం ఎల్టీ ఫుడ్స్ అనేది ట్రెండింగ్ షేర్ ఉంది. ఎల్టీ ఫుడ్స్ అనేది మనం చాలాసార్లు చెప్పాము. సో మంచి #1 బాస్మతి ఎక్స్పోర్టరు అండ్ #1 డిమాండ్ ఉన్న ఇండియాలో. సో ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటే, పెరిగినప్పుడు 50% లాభం బుక్ చేసుకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.
మరీ లాంగ్ రన్లో ఉంటే కూడా పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. బిజినెస్ ప్లాన్ ప్రకారం బ్రోకర్ కాల కింద ఎఫ్ఎస్ఎన్ఎస్ ఈ కామర్స్ అంటే నాయక ఉంది, నాయకుడు మంచి బుల్స్ ఉంది, పెరిగే అవకాశం ఉంది గుర్తించండి. ఇందు ప్రకారము జియో బ్లాక్ రాక్ బ్రోకింగ్ గెట్స్ సెబీ నాట్ టు లాంచ్ బ్రోకరేజ్ బిజినెస్ అంటే బ్రోకరేజ్ బిజినెస్లో ఈ జియో బ్లాక్ రాక్ అని ఉంది. ఇది మీకు తెలుసు, ఇందులో కూడా 50% మన జియో వాళ్ళది ఉంది కాబట్టి సో దీని మూలంగా కూడా మన జియో ఫైనాన్షియల్ షేర్ పెరిగే అవకాశంగా గుర్తించండి. ఎకనామిక్స్ టైం ప్రకారం బులిష్ షేర్ కింద వేదాంత ఇచ్చారు, వేదాంత ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రకారం మజ్గాన్ డాక్స్ అండ్ సిబిఎస్ బైస్ కంట్రోలింగ్ స్టేక్ ఇన్ కొలంబియా డాక్టర్లో వాళ్ళు స్టేక్ ఇస్తున్నట్టు వార్తిస్తుంది కాబట్టి దీని మూలంగా మజ్గాన్ డాక్ ముందు ఫ్యూచర్లో మరింత బలపడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి గుర్తించండి. స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఐడిబిఐ బ్యాంక్ ఉంది. ఐడిబిఐ బ్యాంక్ తెలుసు, చాలా రోజు నుంచి కూడా ఇది ప్రైవేట్ బ్యాంకు కాబట్టి అంటే అమ్మడానికి సన్నాస్తున్నారు. ఇందులో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ ఎల్ఎస్సి కూడా ఇందు స్టేకు అది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి సన్నాహం జరుగుతుంది కాబట్టి ఈ షేర్కు ట్రెండింగ్లో ఉందిగా గుర్తించండి. సిఎన్బిఎస్ 18 ప్రకారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంప్లీట్ అక్విజిషన్ ఇన్ ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే దీని యొక్క మీనింగ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో ఎంటర్ అవుతున్నట్టు కాబట్టి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ కూడా మండే నాడు పెరిగే అవకాశంగా గుర్తించండి. అండ్ గేల్ ఇండియా టు ఇన్వెస్ట్ 10,605 crores గేల్ మీద ప్రచారం వస్తుంది. అది టార్చర్ పెట్టర్స్లో పెట్టబోతున్నట్టు వయా రైట్ ఇష్యూ ద్వారా. సో దీని మూలంగా దీని యొక్క లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి గేల్ కూడా ఒక గవర్నమెంట్ కంపెనీ, మంచి కంపెనీ, ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారం ఐటీడీ సిమెంట్ బ్యాగ్స్ 58 crores కాంట్రాక్ట్ అబుదాబాయ్ ఆఫ్టర్ 96 crores ఆర్డర్స్. అంతకుముందు కూడా 96 crores, ఇది ఒక 58 crores. ఈ ఐటీ సిమెంట్ కూడా మనకు ప్రతి నెలలో కూడా ఒక ఆర్డర్ వస్తుంది కాబట్టి ఈ షేర్ తగ్గినప్పుడు ఫండమెంటల్ కంపెనీ ప్రతి తగ్గింపులో తీసుకుంటే మంచి అవకాశం ఉంటుందా మనం అర్థం చేసుకొని ఇందులో లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది. అండ్ నిఫ్టీ ట్రేడర్స్ స్టాక్ టు బై అనర్స్ రికమెండ్ సుమిత్ బాగండియా ఈయన జీనివ్యూ యాంకరు, ఈయన ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్పిఎస్ ఇండియాకు ఇచ్చారు. ఈ మూడు కూడా ఫండమెంటల్ కంపెనీ, ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్పిఎస్. సో ఇండియన్ ఎయిర్పోర్ట్స్కి సంబంధించింది గుర్తించండి. సో మన వీటి యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూసే ముందు ఒక డివిడెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. 30th June నాడు అంటే మండే నాడు దీని యొక్క రికార్డ్ డేట్ ఉన్నది. సో రికార్డ్ డేట్ నాడు కొంటే డివిడెండ్ రాదు, రికార్డ్ డేట్ ఒకరోజు ముందుగా అంతకుముందు కొనవారికి డివిడెండ్ వస్తుంది. ఆ రోజు తగ్గే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. ఇండియన్ ఓటర్స్ రికార్డ్ డేట్ 30th June ₹250 per share. సాగర్ సాఫ్ట్ లిమిటెడ్ ₹2 రికార్డ్ డేట్ 30th June. అండ్ జీవీపీ ఇన్పుట్ ₹10 డివిడెండ్ per share. దీని కూడా రికార్డ్ డేట్ 30th June గుర్తించండి. సో ఇందాక చదివిన షేర్ల యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. టెక్నికల్గా ఎలా ఉందో మనకు ఏర్పడుతుంది చార్ట్ ద్వారా. ఇక్కడ 2 ఇండికేటర్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు, అది చాలామంది కూడా యూజ్ చేస్తుంటారు. మూవింగ్ యావరేజెస్ అంటారు. ఇక్కడ 4 మూవింగ్ యావరేజ్ ఉన్నాయి, 20 days, 50 days, 100 days అండ్ 200 days. ఎప్పుడైతే ఈ 4 పైన ఏ షేర్ అయితే ఉంటుందో అది కంప్లీట్ ట్రెండింగ్ ఉంది, ముందు పెరిగే అవకాశం ఉంటుంది. దానికి తోడుగా ఒకటి RSI కూడా ఇండికేటర్ ఉంది, దాన్ని రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటారు. ఈ 0 to 100 ఉంటుంది. ఎప్పుడైతే బిలో 30 ఉంటుందో డౌన్ అన్నట్టు, 30 to 45 సైడ్ వేస్, అండ్ 45 to 70 అనేది కంప్లీట్ ట్రెండింగ్, 70 to above అనేది ఓవర్ బాట్ కిందకి వస్తుంది. కాబట్టి రెండు మేము బేరీ చేసుకొని షేర్ కొంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో మనం రోజు మాదిరిగానే ఈరోజు మనం సిల్వర్ బీ చూద్దాము. సిల్వర్ బీ ETF మీకు ఇందాక చెప్పినట్టు ఈ సిల్వర్ బీ ETF గోల్డ్ ETF ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టుబడి అనుమతి కోసం సెబీ కోసం ఉంది. సో ఒకవేళ అదే నిజమైతే ఇంకా ఈ షేర్ మీద డిమాండ్ ఫ్యాన్స్ పెరిగి షేర్ పెరిగే అవకాశంతో గుర్తించండి. సిల్వర్ బీ ప్రస్తుతం 101.66 ఉంది. సో ఫ్రైడే నాడు ఇది ₹2.20. స్టాక్ మార్కెట్ పెరిగితే ఇది తగ్గుతుంది, స్టాక్ మార్కెట్ తగ్గితే ఇది పెరుగుతుంది గుర్తించండి. సో దీని యొక్క లోయెస్ట్ సిల్వర్ బీ ETF లోయెస్ట్ ₹77, హైయెస్ట్ ₹107. సో టెక్నికల్గా ఇది ఇంకా బాగుందని చెప్పవచ్చు, ఎందుకంటే RSI 53 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గరనే ట్రేడ్ అవుతుంది కాబట్టి టెక్నికల్గా బాగుందని చెప్పవచ్చు. గోల్డ్ బీ ETF కూడా ప్రస్తుతం ₹79, 81% దగ్గర ముగిసింది. నిన్న అంటే ఫ్రైడే నాడు ₹1.31 తగ్గింది. ఇది లోయెస్ట్ ₹58, హైయెస్ట్ ₹85. ఈ టెక్నికల్ కొద్దిగా వీక్ అవుతున్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ 20 days, 50 days ఆర్డర్ కిందకు వస్తుంది, కొద్దిగా గుర్తించండి. BHLకు మంచి ఆర్డర్ వచ్చిన వార్త వచ్చింది. ప్రస్తుతం ₹261 ఉంది, లోయెస్ట్ 176, హైయెస్ట్ ₹335. టెక్నికల్గా ఇది బాగుంది, 63 ఉంది. ఇది మూవింగ్ అవర్స్ పైన ఉంది ఆల్మోస్ట్. ఇక మీరు చూస్తే 23rd June నుంచే మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది. ఇది వార్త వచ్చింది కాబట్టి మర్నాడు పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎగ్జో నోబెల్ ఇండియా JSW వాళ్ళు ఇది స్టేక్ ఇస్తున్న వార్త వచ్చింది.
అందుకోసం నిన్న చాలా పెరిగింది, 230 రూపీస్ ఆల్మోస్ట్. ఇంకా కూడా పెరిగింది ఇక్కడ. ఈ టెక్నికల్గా ఇది బాగుంది, 58 ఉంది ఆర్ఎస్ఐ. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవుట్ కూడా నిన్న క్రాస్ అయింది. ఎప్పుడైతే 3405 క్రాస్ అయిందో అది ఇంకా ముందు పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. ఐటీసీ ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం 418 రూపీస్ ఉంది. లోస్ 390, హైయెస్ట్ 498. టెక్నికల్గా కొద్దిగా బలపడుతుందని చెప్పొచ్చు. 45 నుంచి 47, 48 ఉంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది. ఆల్మోస్ట్ కన్సల్టేషన్ కొద్దిగా పెరుగుతుంది. బట్ ఇది ఎప్పుడైతే 200 మూవింగ్ యావరేజ్ 428 ఉందో, అంటే ఇక్కడ నుంచి 10 రూపీస్ పెరిగిన తర్వాత ఇలా ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ జైశ్రీ మనకు వార్త వచ్చింది. ఇరాన్ ఇజ్రాయెల్ మూలంగా ఎక్స్పోర్ట్ పెరిగే అవకాశం ఉంది. మంచి ఫండమెంటల్ కూడా నేను చూశాను, బాగుంది. ఒక చిన్న రీల్గా పెట్టాను, అది చూడండి. తక్కువ రేట్ ఉంది, ఎందుకంటే ఇది కంటిన్యూగా 4 డేస్ నుంచి పెరుగుతుంది. అది గుర్తించండి. ఆల్మోస్ట్ ప్రస్తుతం 113 రూపీస్ 26 పైసా దగ్గర ముగిసింది. మా ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ 250 పైసా పెరిగింది. లోయెస్ట్ 85 రూపీస్, హైయెస్ట్ 160. టెక్నికల్గా చాలా బలపడి 62 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ అది కూడా క్రాస్ అయింది. ఎప్పుడైతే 109 క్రాస్ అయిందో అక్కడి నుంచి మూమెంట్ స్టార్ట్ అయినట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఇది ముందు కూడా 120 అట్లా పైన పోయే అవకాశం కనిపిస్తుందిగా గుర్తించండి. నెక్స్ట్ ఎల్టీ ఫుడ్స్ ప్రతి వారం కూడా మనకు వార్తలోకి వస్తుంది. ఫండమెంటల్ కంపెనీ ఫ్రైడే నాడు నిన్న 42 రూపీస్ వరకు పెరిగి లాభంతో ముగిసింది. 483లో దీని యొక్క కరెంట్ మార్కెట్. హైయెస్ట్ 245 అండ్ లోయెస్ట్ 498, ఆల్మోస్ట్ 500 అనుకోండి. అండ్ టెక్నికల్గా ఇది బాగుంది, 65 ఉంది ఆర్ఎస్ఐ. అండ్ మూవింగ్ ఆల్స్ పైనే ట్రేడ్ అవుతుంది. ఇక 2 డేస్ కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ పైంది, అది గుర్తించండి. అండ్ నాయిక ప్రస్తుతం 210 ఉంది. లోయెస్ట్ 155, హైయెస్ట్ 220, 230. ఇది కూడా టెక్నికల్గా బాగుంది, 65 ఉంది ఆర్ఎస్ఐ. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ పైనే ట్రేడ్ అవుతుంది. ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. అండ్ జియో ఫైనాన్షియల్ ఆ రియల్కి సంబంధించింది 323% రేటు, 198 లోయెస్ట్, 363 హైయెస్ట్. ఇది కూడా టెక్నికల్గా బాగుంది. ఆల్మోస్ట్ ఓవర్ బాట్ సోల్కి వచ్చినట్టు గుర్తొచ్చు. ఓవర్ బాట్ సోల్ నుంచి కూడా మనకి కిందకి వచ్చే అవకాశం గుర్తుంది. ఆర్ఎస్ఐ 76 ఉంది, కంప్లీట్ ట్రెండింగ్ ఉంది. అన్ని మూవింగ్ ఆల్స్ పైన ఇది ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. నెక్స్ట్ వేదాంత ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం 460 రూపీస్ ఉంది. ఆర్ఎస్ఐ 59 బాగుంది. ఇది కూడా మూవింగ్ ఆల్స్ పైన ట్రేడ్ అవుతుంది. ఐడిబిఐ కూడా ఫండమెంటల్ కంపెనీ, ఇన్సూరెన్స్ మన గవర్నమెంట్ స్టేక్ అమ్మవుతున్న ఇప్పటి నుంచి వార్త వస్తుంది. ఏ కంపెనీ తీసుకుంటే దాన్ని బట్టి ఇంకా షేర్ పెరిగే అవకాశం ఉంది. అందుకోసం మన ఫ్రైడే నాడు 60 రూపీస్ పైన పెరిగింది. 101 రూపీస్ ప్రస్తుతం రేటు, లోయెస్ట్ 66, హైయెస్ట్ 108. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ రంగంలో వార్త వచ్చింది. ప్రస్తుతం 39 రూపీస్ ఉంది. లోయెస్ట్ 32, హైయెస్ట్ 67. టెక్నికల్గా ఇది బలపడి ఆర్ఎస్ఐ 56 ఉంది. బట్ ఇక్కడ మూవింగ్ అవర్స్ ఓన్లీ 20 and 50 డేస్ ఉంది. ఇక్కడ 100 and 200 కావాలి. ఇది ఎప్పుడైతే 46 క్రాస్ అవుతుందో అప్పటి నుంచి ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. గియోలో ఫండమెంటల్ కంపెనీ 191 రూపీస్, లోయెస్ట్ 150, హైయెస్ట్ 246. టెక్నికల్గా ఇది బాగుంది. ఆర్ఎస్ఐ 54 ఉంది. ఇది కంప్లీట్గా 4 డేస్ నుంచి పెరుగుతుంది. అండ్ మూవింగ్ అవర్స్ కూడా ఎప్పుడైతే 188, 199 క్రాస్ అయిందో ముందు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఐటీడీ సిమెంట్ చాలా నుంచి పెరుగుతుంది. ప్రస్తుతం 889, లోయెస్ట్ 465, హైయెస్ట్ 900 రూపీస్. ఇది ఆల్మోస్ట్ 80 ఆర్ఎస్ ఉంది. ఓవర్ బాట్ స్పోర్ట్కి వచ్చింది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూస్తే 14th మే నుంచి కంటిన్యూ పెడుతుంది. మధ్య 1-2 డేస్ డిప్ వచ్చినా కంటిన్యూ పెడుతుంది. హిందుస్థాన్ పెట్రోలియం ప్రస్తుతం 439, గవర్నమెంట్ అఫెండ్ అది మంచి కంపెనీ, డివిడెండ్ పేయింగ్ కంపెనీ. 287 లోయెస్ట్, హైయెస్ట్ 457. టెక్నికల్గా బాగుంది, సూపర్ అని చెప్పొచ్చు. 80 ఆల్మోస్ట్ మూవింగ్ పై ఉంది. ఆల్మోస్ట్ 2 డేస్ నుంచి పెరుగుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 20 రూపీస్ పైనే పెరిగింది. సో ఇట్లా మన ప్రతి షేర్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూడాలి. దాని యొక్క స్ట్రెంత్ చూడాలి. స్ట్రెంత్ చూసి దాని బల చూసిన తర్వాత పెట్టుబడి పెట్టి లాభాలు ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మెథడ్.